హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మనం ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన మన మధ్య ఉన్న శాంసనాలు చేస్తాం. మహాపరిశుద్ధుడు అనేక మధ్యలో ఇచ్చింది వత్సలుడు దేవా నా తండ్రి, మరొక దినాల ప్రభావ మా అందరి జీవితంలో మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన ప్రభావ. నా తండ్రి దినం నాయన ప్రభావ సంఘమంతో కూడా ప్రభావ నా తండ్రి మీ సన్నిధిలో ఉంటున్న గొప్ప ఆనందాన్ని పొందుకోవడానికి ప్రభావ మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం నాయన ప్రభావ. ఇంకా రావాల్సిన బిడ్డల ప్రభావ సకాల టైంకి ఈ పరిశుద్ధమైన సన్నిధికి తీసుకుని రండి ప్రభావ నా తండ్రి. ఈ దినము నాయన ప్రభావ నా తండ్రి పాటల్లో మీరు ఉండండి ప్రభావ నా తండ్రి. అయ్యా నా తండ్రి నేను వాక్యంలో మీరు ఉండండి ప్రభావ తండ్రి, మొలలో మీరు ఉండండి నాయన ప్రభావ నా తండ్రి. నా ప్రభావ మీ కృప దయచేయండి తండ్రి. నేను దైవజనుల ద్వారా మీరు మొత్తం మాట్లాడండి ప్రభావ నా తండ్రి. మీరు మాట్లాడితే నా ప్రభావ బ్రతుకుతాం నాయన దేవా. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు తండ్రి మా అందరికీ దయచేయండి ప్రభావ. యేసుగా దయచేయండి ప్రభావ నా తండ్రి. మీకే మహిమ కనుక ప్రభావం ఆరోపిస్తూ ముందున్న సమయాన్ని మీ పరిశుద్ధమైన హస్తాలు కప్పుచెప్పుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములోంచి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కలిసి క్రీస్తు జనించిన శుభవేళని మాట్లాడే దేవుని మహిమపరుద్దాం.
హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తుతిలో ఈ సమయంలో కొంచెం మన దేవుణ్ణి ఆరాధించుకొని మన కార్యం ముందుకు వెళ్తామండి. దయచేసి లేచి నిలబడితే మనం కొంతసేపు మన దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు బట్టి కొంతసేపు ఆయనను హెచ్చించి ఆయన స్తుతిద్దామని. Let's all worship our God now. తండ్రి నాయనా, నీకు చూపిస్తున్న ఎనలేని ప్రేమను బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇచ్చిన మరొక ఆదివారం బట్టి నీకు వేలాది కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాం. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేక మందికి లేని భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. We worship you, Jesus. We thank you, Lord. Hallelujah, 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 hallelujah. తండ్రి నీకే మహిమయ్యా, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మా జీవనాధారమైన దేవుడు అయ్యా తండ్రి. మా రక్షణానందం నీవేనయ్యా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి కొన్ని సమయాలు మేము మర్చిపోయినప్పటికీ తండ్రి మమ్మల్ని మరువకుండా తండ్రి ఎండలేని ప్రేమను చూపిస్తున్నారు తండ్రి. దాని బట్టి నీకు వేలాది కోట్లాది వందనాలు తెలియజేస్తున్నామయ్యా తండ్రి. We love you, Jesus. We thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. మరొకసారి నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. హృదయపూర్వకంగా చెప్తామండి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. సర్వలోకములు ఎవరు లేరయ్యా, నీవటి వారు ఎవరు లేరయ్యా. సర్వలోకములో ఎవరు లేరయ్యా, నీవటి వారు ఎవరు లేరయ్యా. నీవే అర్హుడవు యేసయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నా జీవనాధారం, నా జీవనాధారం, నా రక్షణానందం, నా కోట సైలము నీవే యేసయ్యా. నా జీవనాధారం, నా రక్షణానందం, నా కోట సైలము నీవే యేసయ్యా. నా జీవయాత్రలో నీవే శరణం, నా బ్రతుకు బాటలో నీవే గమ్యం. నా జీవయాత్రలో నీవే శరణం, నా బ్రతుకు బాటలో నీవే గమ్యం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమ, నీకే ఘనత,
ఎవ్వరూ లేరయ్యా. సర్వలోకములో ఎవ్వరూ లేరయ్యా. నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా. స్తుతికి నీవే అర్హుడవు యేసయ్యా. స్తుతికి నీవే అర్హుడవు యేసయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. ఎస్ లార్డ్, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావంలో ఆరోపిస్తున్నామయ్యా. తండ్రి నాయన, మరొకసారి తండ్రి మరొక ఆదివారం చూడడానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. తండ్రి ఈ దినాన్న తండ్రి నాయన అనేక మంది లేనప్పటికీ తండ్రి ఉచితమైన ప్రేమతో తండ్రి నాయన మమ్మల్ని కరుణించి మరొక నూతన దినాన్ని తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి నాయన. వి వర్షిప్ యు లార్డ్ జీసస్, వి ఓవ్ టు వర్షిప్ యు లార్డ్ మై మాస్టర్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. తండ్రి ఇప్పుడు మేము చేసిన స్తుతి ఆరాధన తండ్రి మీరు విని అంగీకరించిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తుంది. ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే ఆరోపించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక్కొక్కరు ప్రార్థన మనం చేద్దాం. ఒక్కొక్కరు ప్రార్థన మనం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సమయం, దేవునితో అంతుకట్టబడే సమయం, ముఖ్యంగా దేవునితో సమాధానపడే సమయం. మనము పాపము ఏ కోణంలోనైనా, ఏ చిన్న విషయంలోనైనా పాపం చేసిన వారమైతే మనము దేవునికి దూరస్థులం అవుతాం. దేవునితో వైరం కలుగుతుంది. దేవునితో వైరం అనగా దేవునికి మన శత్రువులమైపోతాం. కనుక ఈ సమయంలో ప్రభా, గత కాలంలో నేను చేసిన ప్రతి తప్పు, పొరపాటు, పాపమును క్షమించి ప్రభా చెప్పి ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగి ప్రార్థించేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి మనం పరుగున రావాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన అంటే మనం తొందరపడాలి. దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగి మనం ఆయనను సన్నిధిలో మన పాపములు మనం ఒప్పుకోవాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు మరొక మంచి ఆదివారాన్ని మనకు ఇచ్చారు. ఈ దినమున మనము దేవునితో సమాధానపడే దినం. ప్రభా, గత కాలమంతా కూడా నేను తెలిసి తెలియక చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు అవన్నీ ఉన్నాయి. కనుక వాటన్నిటి నుండి ప్రభు యేసయ్యా మమ్మల్ని క్షమించండి అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. 2 నిమిషాలు ఈ మట్టుకు మీరు దేవునితో ప్రార్థించాలని కోరుకుంటున్నాను.
నేను ఎలాగొచ్చానో అలాగే వెళ్ళిపోవడానికి కాదు. నా అంతరంగంలో నా ఆత్మీయ జీవితానికి ఏదైనా మలినం అంటుకున్నట్లయితే దాని నుండి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచినైనా యేసు రక్తంతో నన్ను కడుగు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా నీ కొరకు మాత్రమే కాకుండా కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, తోబుట్టులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, సంఘము కొరకు, ఏ సంఘములనైతే మనం అనుదినము ఆత్మీయ ఆహారం పొందుకుంటూ ఏ సంఘంలోనైతే ఎదుగుచున్నామో, క్రీస్తు స్వరూపంలోకి ఎదుగుచున్నామో ఆ సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, ఒప్పుకో అని ప్రభు చెప్తా ఉన్నారు. అందుకే మనం దేవుని సన్నిధికి వచ్చాం. కనుక ఈ సమయంలో ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఒప్పుకుందాం. దేవుని బిడ్డరా, మన కొరకు, మన కుటుంబాల కొరకు, దేవుని బిడ్డలు, అలాగే సంఘం కొరకు, పట్టణం కొరకు, దేశం కొరకు అందరి పాపాలు ఉంటున్నట్టయితే మనం నెమ్మదిగాను సుఖముగాను జీవించాలంటే అందరి కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. కనుక ఈ సమయంలో మనందరి పక్షంగా సిస్టర్ జే కుమారి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ఆశీర్వాదకరమైన దేవుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి ప్రభు, ప్రపంచంలో కోటాను కోట్ల మంది మా తండ్రి ధర్మంతులు, అందమైన వారు, చదువుకున్న వారు, ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉన్నారు. తండ్రి ప్రభు, మీ సన్నిధిలో గడిపే భాగ్యం తండ్రి, మీతో సంభాషించే భాగ్యం తండ్రి ప్రభు, దేవా మీ వాక్య కట్టింపుని వినే భాగ్యం తండ్రి ఎంతమంది ఉంటున్నారు తండ్రి ప్రభు, దేవా తండ్రి ప్రభు, దేవ మీరు మమ్మల్ని చూచారు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు కనుక తండ్రి మేము మీ సన్నిధిలో ఉన్నాము. నా తండ్రి మేము చేసిన మంచి కారణం దేవ, మాలో ఈ మంచి లేదు నా తండ్రి దేవ, ఏమిచ్చి మీరు తీర్చుకోగలము నా తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఇతరుల పాపాల కోసం ప్రార్థన చేయడం కాదు తండ్రి, ప్రార్థన చేస్తున్న నా పాపాలు, నా దోషాలను క్షమించండి నా తండ్రి ప్రభానైనా. నాలో ఏ లోపమున్నా తీసివేయండి తండ్రి ప్రభానైనా. ఇతరులకు తండ్రి ప్రభా తెలియకుండా నేను ఏమైనా పాపం చేస్తున్నానేమో నా తండ్రి ప్రభానైనా వేసియా. దేవా నా తండ్రి ప్రభానైనా వేసియా. నా మనస్సు మీకు తెలుసు తండ్రి ప్రభా, నా సమస్యము మీకు తెలుసు నా తండ్రి ప్రభా వేసియా. నా దైవజనులకు తెలియకపోవచ్చు, నా కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు తండ్రి ప్రభా, నా సంఘ బిడ్డలకు తెలియకపోవచ్చు తండ్రి ప్రభానైనా. ఎవరికి తెలియకపోయినా మీకు తెలుసు నా తండ్రి ప్రభానైనా. దేవా నేను ఏ విషయంలో జారిపోతున్నాను, ఎక్కడ పడిపోతున్నాను నా తండ్రి ప్రభునైనా. నా చేయి పట్టుకుని ఒక్క మాను లేవనండి నా తండ్రి ప్రభునైనా. ఈ విధంగా మీ సన్నిధిలో తండ్రి ప్రభా నిలబడి ప్రార్థన చేయడానికి తండ్రి ప్రభునైనా నాకు అర్హతను దయచేయండి నా తండ్రి ప్రభునైనా. నన్ను మన్నించండి నాయన, క్షమించండి తండ్రి. అలాగే నా తండ్రి ప్రభునైనా దేవా నా కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభునైనా. రక్షణ పొందిన వారిని బలపరచండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. ఇంకనూ తండ్రి ప్రభా రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారేమో నా తండ్రి ప్రభానైనా. వారిని తండ్రి ప్రభా మీ సన్నిధులకు తోడుకొని రండి నా తండ్రి ప్రభానైనా.
దేవతో జ్ఞాపకం చేసుకోండి లేదా వారి పాపాలు దోషాలు ఒక్క మాట క్షమించండి మన్నించండి నా తండ్రి ప్రభా. అలాగే తండ్రి నా సంఘ బిడ్డల పాపాలన్నిటినీ మీరు క్షమించండి నా తండ్రి ప్రభా. దేవా మేము విశ్వాసంలో బలహీన పడిపోతున్నామేమో నా తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా మేము మందిరంలోకి రావటంలో తండ్రి ప్రభా మేము నిర్లక్ష్యం చూపిస్తున్నామేమో నా తండ్రి ప్రభా. మమ్మల్ని క్షమించండి మన్నించండి తండ్రి ప్రభా. ఇటువంటి గొప్ప భాగ్యము వదులుకునే తండ్రి ప్రభు పరిస్థితులను తండ్రి మేము ఉండకూడదు నా తండ్రి ప్రభు. దేవా తండ్రి మీరు మమ్మల్ని తండ్రి అనేక పరిస్థితుల నుండి తండ్రి ప్రభు మాకు తెలిసి తెలియక తండ్రి మేము జారిపోతున్న పరిస్థితుల్లో నా తండ్రి మమ్మల్ని లేవనెత్తి మీరు నిలవబెట్టారు కనుక మేము ఉన్నాము నా తండ్రి ప్రభు. అది మా ఆరోగ్య సమస్య అయినా తండ్రి అనారోగ్య సమస్య అయినా తండ్రి మానసిక సమస్య అయినా తండ్రి ప్రభు ఏ సమస్య అయినా కూడా తండ్రి ప్రభు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేని సమయంలో కూడా మీరు ఉన్నారు నా తండ్రి ప్రభు అనేది దేవా మీరు ఒక్కరే మాకు సహాయం చేశారు నా తండ్రి ప్రభు అయినా దేవా అవన్నీ మాకు తండ్రి ప్రభు ఆ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత మరలా మేము లోకంలో కలిసిపోతున్నాం నా తండ్రి ప్రభు అనేది మిమ్మల్ని మర్చిపోతున్నాం నా తండ్రి ప్రభు మమ్మల్ని క్షమించండి మన్నించండి నా తండ్రి ప్రభు. దేవా అందరి పాపాలు క్షమించండి, నా పాపాలు నా కుటుంబ సభ్యుల పాపాలు నా సంఘ బిడ్డల పాపాలు నా రాష్ట్ర ప్రజల పాపాలు నా పట్టణ ప్రజల పాపాలు దేశస్తుల పాపాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పాపాలు క్షమించండి నా తండ్రి ప్రభానైనా. అయ్యా నా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సృష్టించారు నా తండ్రి ప్రభానైనా. మీ స్వరూపంలో మమ్మల్ని నిర్మించుకున్నారు నా తండ్రి ప్రభానైనా. దేవా మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు నా తండ్రి ప్రభానైనా. ఈ ప్రపంచం అంతటికీ మీరు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారు నా తండ్రి ప్రభానైనా. అయ్యా 2019 సంవత్సరాల క్రితం తండ్రి మా కొరికే తండ్రి ప్రభానైనా మా కొరికే తండ్రి ప్రభా మీ పరలోక మహిమను అంతా విడిచిపెట్టి నరావతారిగా తండ్రి ఈ భూలోకంలోకి వచ్చారు తండ్రి. ఎవరు నాయన మా కోసం ఇంత గొప్ప త్యాగం చేశారు నా తండ్రి ప్రభా, ఎవరు చేశారు నా తండ్రి ప్రభానైనా. మాకు ఏ కొంచెమైనా మేము కలిగి ఉంటే తండ్రి ప్రభా మేము మా పక్క వాళ్ళనే మేము చూడం తండ్రి ప్రభానైనా. మీకంటే మేము అధికమనే తండ్రి గర్వం మేము కలిగి ఉంటాం నా తండ్రి ప్రభా. దేవా సర్వాంతర్యం నా కొరకు మీరు వచ్చారా తండ్రి, నా అలాంటి పాపి కొరకు మీరు వచ్చారా తండ్రి ప్రభా. దేవా ఈ క్షణమే మీరు నా ఎదురుగా నిలబడితే నేను ఎక్కడ తండ్రి మేము చూడగలం తండ్రి, మిమ్మల్ని మేము భరించగలమా తండ్రి. అంత పాపులం తండ్రి క్షమించండి, ఒక మారు క్షమించండి మన్నించండి తండ్రి ప్రభానైనా. అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టి అనేకులు వెళ్ళిపోతున్నారు నా తండ్రి ప్రభా, అనేక ప్రపంచ దేశాల విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారు నా తండ్రి ప్రభానైనా. అందరినీ ఒక్క మారు క్షమించండి నాయన, అందరినీ ఒక్క మారు క్షమించండి. మీరు క్షమిస్తేనే తండ్రి ఈ దినం క్షమాపణ నా తండ్రి ప్రభానైనా. వేడుకుంటున్నాం తండ్రి నాయన, మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి, బ్రతిమాలుకుంటున్నాం నా తండ్రి ప్రభానైనా. దేవా కరుణించండి నాయన, కృప చూపించండి నా తండ్రి ప్రభానైనా. దేవా ఇదిగో నుండి ప్రభానైనా ఏసియా మీరు కరుణిస్తే తండ్రి ప్రభానైనా మేము మరుసటి దినము చూడగలమేమో తండ్రి ప్రభానైనా. ఏసియా దేవా తండ్రి మీరే మా చేయి విడిచిపెట్టేస్తే నా తండ్రి ప్రభానైనా మేము ఎక్కడ ఉంటామో మాకు తెలియదు నా తండ్రి ప్రభా. దేవా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి, మీ పాత్రలుగా మీరు వాడుకోండి తండ్రి ప్రభానైనా. మీకు పనికొచ్చే పాత్రలుగా, సువార్త చెప్పే పాత్రలుగా తండ్రి, ఆత్మను రక్షించే పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి నా తండ్రి ప్రభానైనా. దేవా తండ్రి అతి గొప్ప భాగ్యం తండ్రి నాకు నా కుటుంబ సభ్యులకి, నా సంఘానికి, నా దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి అందరికీ మీరు దయచేయండి నా తండ్రి ప్రభానైనా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి మా ఘనత ప్రభావములు మీ ఒక్కరికి ఆరంభిస్తుంది. ఈ దిన ప్రార్థన యేసు అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుడు మన అందరి పాపములను క్షమించాడని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఏక మనసుతో మనందరం కలిసి పాప క్షమాపణ కొరకు అడిగినాం, ఆయన మనల్ని క్షమించారు, మనం నూతన పరచబడుతున్నాం. అదేవిధంగా మనం ఇంటికెళ్ళి ముందున్న దినాల్లో వారాల్లో కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని కోరుతున్నాను. మరి ఈ సమయంలో దైవ వర్తమానంలోకి మనం వెళదాం. దేవుని ద్వారా కనుక దేవుని బిడ్డరా మరి ఈ సమయంలో దేవుని వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. మరి క్రిస్మస్ కాలంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి వాక్యాన్ని మనం ఒకటి చదువుతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8
25 నుంచి 32 వరకు ఎవరైనా చదవండి. యెరూషలేమునందు సుమోయోను ఒక మనుషుడు ఉండేది. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాడు. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించినట్టు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లని, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని బోధించుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసింది. చాలండి. మహోన్నత పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం ఆశీర్వదించి గురించి మాకు పంచిపెట్టండి. యేసు నామమున వేడుకున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, ఆశీర్వాదాన్ని మనం కొంచెం చూద్దాం. అదే మొన్నటి దినాన్ని ఇంకొక వాక్యం చదువుకున్నాం. 2వ అధ్యాయంలో 10వ వచనంలో 11వ వచనాన్ని చదివితే, దావీదు పట్టణమందు రక్షకుడు నా కొరకు పుట్టినాడు. ఎవరు పుట్టారండి? రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. యేసు అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అని. అయితే ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. రక్షకుడు 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 ఎవరికి? నాకే. ఆ మాటను మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఎప్పుడైనా సరే తడబడిపోతుంటాం. ప్రభా, నేను ఒంటరి వాడును, నాకెవరు లేరు, నేను దిక్కు లేని వాడు, నన్ను వదిలేసావు అని ఏడుస్తూ ఉంటాం. అప్పుడు ప్రభు పక్కన అంటారు, ఏయ్ షరా, ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి? పుట్టిన దగ్గర నుంచి వర్తమానం వింటున్నాం. నీ ప్రక్కనే నేనున్నాను, నీ సన్నిధి, నేను దిక్కు లేని వాడును అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం అని ప్రభు చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మరి సభలో చూడండి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారమ్మా? రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. సరే, అక్కడ 25వ వచనాన్ని చూస్తే, యెరూషలేమునందు సుమయోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడైన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. దేవుని ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంటే ఆ దినాల్లో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టే వారిలో ఆయన ఒకడు. ఇశ్రాయేలు అందరూ కూడాను మాకొక మునుపు మోషే ఎలాగైతే మోషేను పంపించావో అలాంటి వ్యక్తి, అంటే మెస్సీయాను మాకు పంపిస్తాడు దేవుడు. అతడు వచ్చి మరలా మాకు రాజ్యాన్ని ఇస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు అని కనిపెడుతున్నాడు. దైవ వాక్యంలో ఇవ్వబడినటువంటి ప్రవచనం మెస్సీయా వస్తాడని. ఆ మెస్సీయా అనగా రక్షకుడు. అయితే ఆ మెస్సీయా వచ్చి ఏం చేస్తాడంటే వారిని అందరికీ ఆదరణ కలుగజేస్తాడు. అలాగే కొంతమంది నమ్మి 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 చూస్తారా, మనం కూడా ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాడు అంటే మనం నమ్మి నమ్మి కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే, పుట్టిన దగ్గర నుంచి పెట్టామండి, యేసయ్య వచ్చేది. ఎక్కడ వచ్చాడండి? రాలేదు కదా. అలాగే ఆ దినాల్లో కూడా మెస్సీయా వస్తాడు, మనకు రాజ్యాన్ని ఇస్తాడు. మనకు రాజ్యం అంటే ఇశ్రాయేలీలో అప్పుడు రోమా చక్రవర్తి కింద ఆ దేశం ఉంది. వాళ్ళకి స్వతంత్రం లేదు. రోమా చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు ఆ దేశాన్ని. అందుకు మాకు దేశము లేదు, పరిపాలన లేదు, రాజు లేడు, స్వాతంత్రము లేదు, ఎదుగుదల లేదు, ప్రభా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అందులో సుమయోను అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. చూడండి, అతనట ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది.
హల్లెలూయా. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే వర్తమానంలో మరొకసారి ఈ సందర్భాన్ని మళ్ళీ మనం ధ్యానం చేయవలసి ఉంటుంది. తర్వాత వాక్యం చూస్తే ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఆయన ఏ విధంగా దేవాలయంలోకి వచ్చాడండి? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ప్రతి వారము ఆత్మవశ్యములో ఉండి మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని ఆత్మ లేకుండా, అంటే దేవుని గురించిన సంతోషం లేకుండా, దేవుని గురించిన ప్రశ్న లేకుండా, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆసక్తి లేకుండా చాలా మంది దేవుని సన్నిధికి వస్తుంటారు. మరి చాలా మందికి వాళ్ళ మమ్మీయో డాడీయో ఎవరో ఒకరు చర్చికి వెళ్ళు అని చెప్పాలి. ఒకరు వెళ్ళకపోతే చెవులు తిప్పి పద అంటే అప్పుడు బయలుదేరుతారు. అలా కాకుండా దేవుని బిడ్డరా, ఆదివారం రాగానే అమ్మో ఇది ప్రభు దినం, నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో చూడాలని ఆసక్తితో వస్తే నువ్వు దేవుని ఆత్మతో నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్టు. ఆసక్తితో ప్రభు ఈ దినాన్ని నీ మాటలు వినాలి, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, నాకు అభిషేకం కావాలి నాయనా అని ఎవరైతే తృష్ణ కలిగి వస్తారో దేవుని మందిరంలో వారు మంచిగా ఆశీర్వదించబడతారు. లేకపోతే ఏదో ఒకలాగా ఇటు తిరిగి అటు తిరిగి నేను ఇలా వస్తానండి అనుకుంటే అది వాళ్ళకి ఎంత మాత్రం దీవెనకరం కాదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సిద్ధపడాలి, వేగం లేవాలి. అలాగే మనం సిద్ధపడకుండా అనగా సిద్ధపడకుండాంటే స్నానం పానం లేకుండా వస్త్రాలు ధరించుకోకుండా ఇంటి పట్టతో వెళ్ళొచ్చేదోలే అని అనుకోకుండా నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నేను చాలా మంచిగా వెళ్ళాలి అనుకుని పరిశుద్ధంగా వెళ్ళాలి అనుకుని రావాలి. అయితే అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాను. అయితే అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయం నుండి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించి ఆయన దేవుని బిడ్డరా, ఆయన యాజకుడు, సిమియోను అనే వ్యక్తి యాజకుడు. ఆ యాజకత్వం అనేది ఒక టైం టేబుల్ ప్రకారం ఇస్తారు. బాబు ఈ వారం నువ్వు, ఈరోజు నువ్వు అని ఇస్తారు. అలాగా సిమియోనుకి ఆ దినం ఆయన వంతు వచ్చింది. నువ్వు దేవాలయంలోకి వెళ్ళి నువ్వు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం జరిగించాలి ఆయన వచ్చాడు. వచ్చేసరికి యోసేపు మరియలు తమ పుట్టిన చిన్న బిడ్డను ఇలా చేతుల్లో పెట్టుకున్నారు. యేసు ప్రభు పెద్దోడ ఎదుర్కోలేదు, చిన్న శిశువు. ఇంకా ఏమండి 8 రోజులో ఎన్నో ఉంటాయి. ఆయన తీసుకుని దేవాలయంలో పద్ధతి చొప్పున చేయడానికి వచ్చారు. ఎందుకు అంటే ఎవరి కుటుంబంలో అయినా సరే జ్యేష్ఠుడు దేవునికి అప్పగించాలి. జ్యేష్ఠత్వం గలవాడు, మొట్టమొదటి పుట్టిన కుమారుడు దేవునికి అప్పగించాలి, దేవునికి ఇవ్వాలి. ఇవ్వడం అంటే అర్థం ఏంటి? సమర్పించుకోవాలి. మరి ఆ బాలుని సమర్పించుకోవడానికి వచ్చారు. రెండోది, ఆ బాలుని చూడగానే సిమియోను ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు కదండి. ఆ చిన్న బిడ్డను తన చేతుల్లో తీసుకున్నాడు. తీసుకుని ఒక మాట పలుకుతున్నాడు. ఆత్మవశ్యంలో పరిశుద్ధాత్మ చేత పలుకుతున్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుతున్నావు అంటే అర్థం ఏంటి? ఆయనకి ఒక వాక్యము బయలుపరచబడింది. ఏంటా వాక్యము? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. 26వ వచనంలో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, నీవు యేసు క్రీస్తును చూడక మునుపు నువ్వు చనిపోవు. నీకు ఎంత వయసు వచ్చినా, 100 వచ్చినా, 200 వచ్చినా, 300 వచ్చినా బ్రతుకుతావు. ఎప్పుడైతే యేసుని చూస్తావో అప్పుడు నీకు ఆయుష్ అయిపోయినట్టే, అప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళిపోవచ్చు. అది వాగ్దానం చేయబడింది. ఆయన ఇప్పుడు కూడా కనిపెడుతున్నాడు. నేను లోకరక్షకుడు వస్తాడు,
నేను చూస్తాను. ఎందుకంటే ఆయన గురించి రాయబడింది, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. కనిపెడుతున్నాడు కనుక, ఎదురు చూస్తున్నాడు కనుక అలాంటి వారి ఆశను తృప్తిపరిచే దేవుడు కనుక ఆయన ఎప్పుడైతే ఆయన చేతిలో తీసుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బయలుపరిచాడు. ఈయనే క్రీస్తు. ఆయన చేతుల్లోనికి తీసుకొని, నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని అంటే అర్థమైపోయింది. రక్షకుడిని చూసేసాను, ఇప్పుడు దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి, నేను ఇంకా చనిపోతాను. అందుకే బ్రతుకున్నాను ఎంతకాలం, ఎంతో వృద్ధాప్యం ఉన్నాను. ఎప్పుడు ప్రభు అంటే ఈరోజు యేసుని, క్రీస్తుని, రక్షకుడిని, ఆదరణకర్తను చూసే ధన్యత నాకు కలిగింది అన్నాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అన్యజనులకు బయలుపరచుటకు అంటే దేవుని బిడ్డలారా, అంతవరకు కూడా, ఆ రోజు వరకు కూడా దేవుని గురించి కానీ బైబిల్ గురించి కానీ లోకంలో ఇశ్రాయేలీలకు తప్ప ఎవ్వరికి, ప్రపంచంలో ఎవరికి అది చెందదు, అర్హత లేదు. యేసు దేవుడు, పరలోకముందున్న దేవుడు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు. ఇశ్రాయేలీలు చాలా తక్కువ మంది ప్రజలు. అందుకే వాళ్ళు ఏమంటారంటే, ఈ ధర్మశాస్త్రం మా కొరకు ఇవ్వబడింది, న్యాయ విధులు మాకు ఇవ్వబడ్డాయి, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, వాగ్దానాలు, నిబంధనలు మాకు ఇవ్వబడ్డాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని బిడ్డలు కాదు, సర్వలోకము కూడా దేవుని బిడ్డలే. అన్యజనులు లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు వదిలేస్తే ఎలాగా? దేవుడు పక్షపాతి అంటారు. ఇశ్రాయేలీలకే దేవుడా, మాకు దేవుడు కాదా? నేనే ఒకసారి దేవుని సన్నిధిలో ధ్యానంలో ఉన్నప్పుడు నేను దేవునితో వాదించాను, ప్రభా ఏంటి బైబిల్ అంతా కూడా ఇశ్రాయేలు గురించి రాయబడింది, వాళ్ళకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాం, మమ్మల్ని వదిలేస్తావు ప్రభా, మాకు కూడా ఇశ్రాయేలుతో మాకు ఇవ్వాలి ప్రభా అని చెప్పినప్పుడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు దేవుడు. అయితే దేవుని బిడ్డరా, అన్యజనులకు నిన్ను బయలుపరచడం వెలుగుగాను, అన్యజనులకు బయలుపరచడానికి. అయితే మనం ఎవరు అండి? అన్యజనుల నుంచే వచ్చాం. ఆ అన్యజనుల నుంచి వచ్చాం కనుక అన్యజనుల్లో నుంచి వచ్చిన వారందరికీ, అంటే రక్షణ పొందిన వారికి దేవుడు యేసును బయలుపరిచాడు. సరే, మనం ముందు వెనక కానీ, కొంతమంది ముందు వచ్చారు, కొంతమంది వెనకాల వచ్చారు, కానీ మనందరం అన్యజనుల్లో నుంచే వచ్చాం. ఆ వెలుగు మనం పొందుకున్నాం. వెలుగు అంటే దేవుని వాక్యపు వెలుగులో మనం వచ్చాం కనుకనే ప్రభు మన హృదయాలు తెరిచాడు. ఇంకా ఏమన్నది, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, అంటే అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలీయులకు మహిమగాను. అంటే రెండు గ్రూపుల్ని కలిపాడు అక్కడ. అది మొట్టమొదటి ఎవరికి చెప్పాడు? అన్యజనులు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత సర్వలోకంలో ఉన్న అన్యజనులు అందరూ, అన్యజనులు అంటే దేవుని బిడ్డరా, ఇండియాలో ఉన్న వారికి మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అన్యజనులే, బ్రిటన్లో, ఫ్రాన్స్లో, చైనాలో అందరూ అన్యజనులే. కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని ప్రజలు అప్పట్లో. కానీ ఇప్పుడు అందరికీ కూడా దేవుడు ఇశ్రాయేలీలతో సమాన వారసులుగా చేయడానికి దేవుడు కృప చూపించాడు దేవుని బిడ్డరా. ఇక్కడ చూడండి రాయబడింది, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమ కాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూస్తాను అని ఏమంటాడంటే, కన్నులారా రక్షణని చూచాను అంటాడు. మనం ఏమంటాం? రక్షణ పొందుకున్నావా, రక్షణ పొందుకున్నావా అని అడుగుతాం. కానీ ఆయన ఏమంటున్నాడు? రక్షణని చూచాను అంటున్నాడు. ఎక్కడ చూశాడు? తన చేతిలో ఉన్న యేసే రక్షణ. హల్లెలూయా. మనకు రక్షణ వస్తుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు. యేసే రక్షణ. ఎవరైతే యేసుని అంగీకరించారో, ఎవరైతే యేసు పాదాల దగ్గరికి వచ్చి ఆయన గట్టిగా పట్టుకుని హృదయంలోకి ఆహ్వానించారో వారు రక్షణ పొందుతున్నారు.
ఆయన అంటున్నాడు, నేను రక్షణని చూశాను ఈ దినాన్ని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేలు అని పేరు. అంటే దేవుడు మనకు తోడు. అతడే రక్షకుడు, అతడే రక్షకుడు, ఆయనే రక్షణ. రక్షకుడు అన్న రక్షణ అన్న ఒకటే పదం. రక్షకుడు అయితే రక్షణ ఇస్తాడు. ఏమంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ స్వస్థపరుస్తాడు. స్వస్థత అనేది డాక్టర్ అనేది అక్కడ అవినాభావ సంబంధం. అలాగే రక్షకుడికి రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన లోకంలోకి వచ్చాడు. దేవుని బిడ్డరా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేస్తాను. నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. నా కొరకు పుట్టిన రక్షకుడు ఇప్పుడు సిమియోను చేతుల్లో ఉన్నాడు. సిమియోను ఆ చేతుల్లో తీసుకున్న బాబును చూసి, నేను నా రక్షణ కల్లారా చూశాను. యేసు అనగా రక్షణ, యేసు అనగా రక్షకుడు, యేసు అనగా పాప క్షమాపణ, రక్షణ. సరే దేవుని బిడ్డరా, ఈరోజు మనకి ఏమర్థమైందంటే, ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన శుభవార్త, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన యేసు, ఆయన రక్షకుడు, ఆయన రక్షణ. సిమియోను ఆయనను దేవుని సన్నిధిలో ఆత్మవశుడై, నేను కనులారా చూశాను కనుక ఈ పని నాకు అయిపోయింది. అంటే సిమియోనుకి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, ఆయన ఎక్కువగా ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ప్రభా, ఇశ్రాయేలీయులకు ఆదరణ ఇవ్వవా, ఒక రక్షకుడిని మెస్సయాను పంపవా, మేము మెస్సయాన్ని చూడకుండా నేను ఎలా చనిపోగలను, మాకు విశ్వాసంతో నిరీక్షణతో కనిపెడుతున్నాను అంటే, సరేనయ్యా నువ్వు చనిపోక మునుపు నువ్వు రక్షణను చూస్తావు, యేసును చూస్తావు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే ఆ బాలుడైన యేసును చేతుల్లో చూశాడో, నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో ఈ దాసుని పోనిచ్చుచున్నావు అంటే, ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రభు సన్నిధికి నుండి పరలోకానికి పిలువబడ్డాడు. కనుక ఆయన వెళ్ళి ఉన్నాడు. నేను బిడ్డరు హల్లెలూయా. సరే, ఇప్పుడు రక్షణ గురించి మాట్లాడవలసి వస్తే 3వ అధ్యాయము లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. మనసునకు తగిన ఫలములు ఫలించుని, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను మనస్సు విషయమై బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. అదే భాష 3:6 అని అరణ్యంలో కేకలు వేయించినటువంటి శబ్దమని ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగింది. 6వ వచనం నుంచి అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. అది దేవుడా 3:6 అంత కలిపి ఉంది. 3:6 ఇక్కడ చూడండి. ఇప్పుడు రక్షకుడు, రక్షణ అంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ఇది మీరు మనకు అవగాహన వచ్చేయాలి. సంపూర్ణంగా మన హృదయంలో ఇది ముద్రించుకోవాలి. ఏంటి అంటే, పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము పొందవలెను. బాప్తిస్మం దేనికండి? మారు మనసు. ఇంకా మీకు విపులంగా కావాలంటే తర్వాత చూడండి. ఈ మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ అంటే ఏంటంటే ప్రభు మార్గము సిద్ధపరచుడి. ఆయన మార్గముని సిద్ధపరిస్తే రక్షణ అనేది మన జీవితంలోకి వస్తుంది. ఏమండి? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడి. ప్రతి పల్లము కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, పరకు మార్గములు నున్నని వగును. చూడండి, రక్షణ అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలోకి, మన కుటుంబంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభుకి ఇష్టం మన బ్రతుకులోకి రావడానికని సిద్ధంగా ఉన్నారు ప్రభు. కానీ
ఆయన వచ్చే మార్గం ఎలాగుందంటే ముళ్ళు తుప్పలు, గచ్చపొదలు, రాళ్ళు, రప్పలు. ప్రభు రావడానికి మార్గం లేదు. నీకును యేసుక్రీస్తుకు మధ్యన ఏమున్నాయండి? వంకర మార్గాలు, ఎత్తులు, పల్లాలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు అన్ని మొలిచేసాయి. ప్రభు నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, కానీ ఏంటి మార్గం ఏంటి ఎలాగుంది? నీ జీవితంలోనికి రక్షణ రావాలంటే, నీ బ్రతుకులోనికి యేసు ప్రభు వారు ప్రవేశించాలంటే ఆయన అంటున్నాడు, ఆయన త్రోవలను సరళం చేయండి. ఆయన త్రోవను మనం ఏం చేయాలండి? యేసు ప్రభుకు మార్గాన్ని మనం సరళం చేయాలి. ప్రభు అన్నాడు, నేనే మార్గం. ఆ యేసు మార్గం ఏదో దానికి మనం మార్గం తయారు చేసుకోవాలి. ప్రతి ఫలము, ఫలం అంటే ఏంటండి? లోతులు, గోతులు, లోతులు, గోతులు. అంటే నీ జీవితంలో ఏదైనా తెలియని సత్యం తెలియదు, నీకు ఏం అర్థం కాలేదు కనుక అలాంటివన్నీ కూర్చబడాలి. అంటే నీకు తెలియనివన్నీ తెలుసుకోవాలి, నీకు లేనివన్నీ పొందుకోవాలి. తర్వాత ప్రతి కొండయు మెట్టయు అంటే బండరాళ్ళు, కొండలు, మెట్టలు ఉన్నాయి. బాబు ఏంటి జీవితం ఎట్లా బాబు ఇలాగుంది, ఆయన లొంగడో ఎవరు మాట వినడం అనుకుంటారు. కనుక అలాంటి అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి కొండ, ప్రతి ఇది కూడా పల్లము చేయబడాలి. లోతులన్నీ ఏం చేయాలండి? ఎత్తు చేయాలి. ఎత్తుగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఏం చేయాలండి? వంకర మార్గములు చేయాలి. మన జీవితంలో చాలా మందికి వంకర మార్గాలు ఉంటాయి. అంటే ఇలాగా 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 ఇలా. ప్రభు అంటాడు, ఇన్ని మార్గాలు నీకెందుకు? స్ట్రైట్ గా ప్రభు దగ్గర ఉండాలి. కొంతమంది ఆన్సర్ చెప్తారు, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళావా? డాడీ ఏమైందో తెలుసు డాడీ, నేను వెళ్తున్నప్పుడు ఏమైందండి. అరే నువ్వు వెళ్ళావా లేదా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు. దానికి ఆన్సర్ చెప్పడు. ఏమైందంటే నేను ఇలాగ వెళుతా ఉంటే అలా జరిగింది అంటే దాన్ని ఏమంటారు? ఏదో కప్పిపుచ్చి చెప్పుకోవడానికి. కనుక వంకర మార్గములు, కరుకు మార్గములు, సకల శరీరులు దేవుని రక్షణ చూచెదరు. సకల శరీరులు అంటే ప్రజలందరూ కూడా దేవుని రక్షణను సుమియోని ఎలాగైతే యేసును రక్షకుడిగా తన చేతులను తీసుకున్నాడు, మనం కూడా యేసును మన చేతులను తీసుకోవాలి. దేవుని బిడ్డరా, ప్రభా ఈ దినాన్ని క్రిస్మస్ కాలంలో నాకు యేసును బహుమానంగా ఇచ్చావు, నీకు వందనాలు. ఇచ్చాడు లేదా? అని ఏమన్నాడు? ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవార్త ఏంటి? నేడు రక్షకుడు నీ కొరకు. ఎవరి కొరకు? మనం మన చేతులకు వచ్చాడు, తెచ్చుకున్నావా? యేసయ్య వాక్యాలు వింటున్నాం కానీ నిజంగా నిన్ను హత్తుకొని నా గుండెల్లో పెట్టుకోవడానికి మాత్రం నేను ప్రయత్నం చేయడం లేదు. యేసుని ఎక్కడ పెట్టుకోవాలమ్మా? ఏదో చిన్న బొమ్మ కొనుక్కొని మన గదిలో పెట్టిస్తామండి, మా యేసు ప్రభు ఉండండి. అది కుదరదు. ఏమండి, యేసు ప్రభు బొమ్మ కొనిసి అక్కడ పెట్టేసామండి, యేసు ప్రభు ఫోటో పెట్టేశానండి, క్యాలెండర్ పెట్టేశానండి, దానివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు, వ్యర్థం. యేసును ప్రభా నా హృదయంలోనికి రా ప్రభా, నా వంకర మార్గాలు ఉన్నాయి, కరుకు మార్గం ఉంది, నా బ్రతుకంతా ఎత్తులు పల్లాలే. యేసయ్య నీ దగ్గరికి రావాలంటే నాకును నీకు మధ్యన భయంకరమైన మార్గం. కనుక ప్రభు మార్గం సిద్ధపరచాలంటే మనం ఏం చేయాలి? వెంటనే ఆ ముళ్ళ తప్పులో గచ్చపొదలో తీసుకెళ్ళి నరకాలి, పడేయాలి. ఆ తుప్పులన్నీ అగ్గిపెట్టి కాల్చేయాలి. తర్వాత రాళ్ళని పారేయాలి. ఆ ఎత్తు మార్గాలు ఉన్నాయే అదంతా కూడా తవ్వేసి పొలంలో పడేయాలి. అప్పుడేమవుతుందంటే అదంతా కూడా సమానంగా తేరవుతుంది. అప్పుడు ఆయన త్రోవను నువ్వు సరళం చేసుకుంటే యేసయ్య నీ కుటుంబంలోనికి నీ జీవితంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని బిడ్డరా, సుమియోనికి ఇవ్వబడిన వాగ్దానం ఇక్కడ కూర్చున్న మనందరికీ వాగ్దానం ఇచ్చాడు యేసయ్య. ఎలాగంటే సుమియోనికి ఏ వాగ్దానం ఇచ్చాడండి? అది ఆయనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి. 26వ వచనం మరొకసారి గట్టిగా చదవమా.
అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు అతడు సిమియోను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపడి అంటే యేసును చూడకుండా అతడు చనిపోయాడు. ఆ వాగ్దానం మనకందరికి ఇవ్వబడింది. యేసును నువ్వు పొందకుండా, యేసును రక్షకుడుగా అంగీకరించకుండా, నువ్వు మారు మనసు పొందకుండా దేవుడు అన్నాడు నువ్వు మరణించవు అని ఇక్కడ అందరికీ వాగ్దానం ఇచ్చాడు కనుక మనందరం ప్రభువుని హల్లెలూయా. నేను అంటాను సిమియోను కంటే గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. సిమియోను ఆయన చేతుల్లోనికి తీసుకునే వెంటనే ప్రభు అని పిలుచుకుని వెళ్ళిపోయాడు. నేను చేతిలో పిలిచనే దాని మనం అయితే యేసును గుండెల్లో నింపుకున్నాం, మారు మనసు పొందాం. రక్షణ ఇదిగో రక్షణను కనులారా చూచాను అన్నాడు, కానీ రక్షణను మనం జీవితం ద్వారా మనం అనుభవిస్తున్నాం. యేసును మన అంతరంగంలో చేర్చుకున్నాం. చూడండి, రక్షణ అనగా మరొక మాట ఇందాక చదువుకున్నాం. రక్షణ అనగా ఏంటంట 3వ అధ్యాయంలో పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమే బాప్తిస్మం. దాన్నే మరొక అదే వాక్యాన్ని వివరంగా ఉంది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చదవండి. మీరు మారు మనసు పొంది చూడండి, మీరు మారు మనసు పొంది మొదట ఏం చేయాలి? ఎవరు మారు మనసు పొందాలి? మనందరం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుడి. అది కంప్లీట్ రక్షణ. మొదటి ఏంటండి? మీరు మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా చాలా మంది బాప్తిజం తీసేసుకుంటున్నారు. తీసుకోకూడదు. మొట్టమొదట నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును. ఇప్పుడు బాప్తిజం దేని కొరకు? పాప క్షమాపణ కొరకు బాప్తిజం. మళ్ళీ చెప్పండమ్మా, బాప్తిజం దేని కొరకు? మతం మార్చుకోవడాక. చాలా మందికి ఏమనుకుంటారంటే బాప్తిజం తీసుకున్నామంటే మతం మార్చుకుంటాం. మతం మార్చుకోవడానికి కాదు, నీ బ్రతుకులో ఉన్న పాపాలని క్షమించబడడానికి మనం యేసులో మనం బాప్తిజం తీసుకున్నాం. దానికి ముందు మనం ఏం చేసామంటే మారు మనసు పొందాం. మొట్టమొదట మారు మనసు పొంది బాప్తిజం అంటే చాలా మందికి ఏమర్థమైందంటే నేను అందులో దిగిపోయానండి. ఎందులో దిగిపోయినట్ట? ఏట్లో దిగిపోయినట్టుగా, సముద్రంలో దిగిపోయినట్టుగా అని అంటాడు. నేను మతంలో దిగిపోయానండి. మతంలో దిగిపోవడం ఎక్కిపోవడం లేదు ఇందులో. దేని బిడ్డరా? వాక్యం చెప్తుంది నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో మీరందరూ బాప్తిస్మము పొందుడి. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటట? పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవడం అంటే మాటలా? పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మను మనం పొందుకున్నాం. ఎప్పుడు? మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిజం తీసుకుంటే అప్పుడు మనకు యోగ్యత వస్తుంది. ఏంటా యోగ్యత? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు మనకి. అదే మారు మనసు, అదే రక్షణ. సరే దేని బిడ్డరా, నేను వేగంగా ముగించేస్తున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభు పుట్టుకతో అది మనకి ఇవ్వబడిన రక్షణ. అయితే బైబిల్లో దీనికి కంటిన్యూషనే మరొక రక్షణ గురించి మాట్లాడుతున్నాను. మరొక రక్షణ అంటే మీరు గాబరించుకోకండి. అదే పాస్టర్ గారు మరొక రక్షణ అంటున్నారు అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఏ రక్షణ? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ వలన మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందు. అప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నాం. సరే పొందుకున్నాం. అది మనందరం పొందుకున్నాం లేదా? అది రక్షణ. అయితే ఒకసారి చూడండి, పేతురు గ్రంథం మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం.
కడవరి కాలమందు కడవరి కాలమందు బయలుపరచబడుటకు ఆ, సిద్ధముగా ఉన్న రక్షణ ఆ, నీకు కలుగునట్లు ఆ. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడును. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న కడవరి దినాల్లో అంటే అంత్య దినాల్లో. మనం ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం కదండి. అంత్య దినాల్లో కడవరి దినాల్లో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నది. రక్షణ మీకు కలుగునట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుకుంటకు మీ కొరకు స్వాస్థ్యము అంటే దేవుళ్ళ అంటే రెండు రక్షణలని కాదు, ఇదంతా ఒకటే రక్షణ. ఇప్పుడు పేతురు గ్రంథంలో రాయబడిన ఈ రక్షణ దట్ ఈస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఫార్మర్ సాల్వేషన్. యేసుక్రీస్తు పుట్టుకతో వచ్చిన రక్షణకు కడవరి దినాల్లో బయలుపరచబడే రక్షణకు ఒక్కటే అనుసంధానం చేయబడింది. ఇదంతా విడదీయడానికి లేదు, ఒకటే రక్షణ. అంటే అర్థం ఏంటంటే మొదటిసారి యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన రక్షకుడు, రెండోసారి రాబోతున్నాడు. మరి ఆయన రక్షకుడే కదా, అప్పుడే రక్షిస్తాడు. భయంకరమైనటువంటి సర్వనాశనము భూమి మీదకి వస్తున్నప్పుడు, నేను మొదటిసారి వచ్చినప్పుడు ఎవరైతే నా రక్షణను అందుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ వరమని పొందుతున్నారో వారందరినీ నేను భూలోకమంది విడిచిపెట్టకుండా వారిని నేను వ్యక్తిగతంగా వచ్చి నా చేతులతో వారిని గట్టిగా హత్తుకొని నేను భద్రముగా తీసుకువెళ్ళిపోతాను. అది కడవరి రక్షణ. అంటే రెండు రక్షణ కాదు సుమా. దిస్ ఇస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద సాల్వేషన్. అయితే పేతురు గారు వివరంగా వివరించారు కనుక అది రెండో రక్షణ, కడవరి దినమందు బయలుపరచబడే రక్షణ. అంటే అయితే ఒకటి, ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి తెలుసండి. యేసు ప్రభువారు క్రిస్మస్ ద్వారా అంటే పుట్టుక ద్వారా మన అందరికీ రక్షణ ఇచ్చాడు. అదేంటంటే పాప క్షమాపణ. అంటే మారు మనసు పొందండి, పాప క్షమాపణ కొరకు బాప్టిజం తీసుకోండి, పరిశుద్ధాత్మని ఇస్తాను, అది రక్షణ. అయితే తీరా కడవరి దినాల్లో రెండవ రాకడ వచ్చేసరికి చాలా మంది ఆ రక్షణ నుంచి పడిపోతారు, తూలి తొట్టిల్లిపోతారు. ఒకసారి మీకు వాక్యం చెప్పాను, తెస్సలోనికి రాసిన పత్రికలు ఏం రాయబడింది కాదు. రెండో ఏముందంటే ప్రభు వచ్చే ముందట అందరూ కూడా భ్రష్టులైపోతారు, భ్రష్టత్వానికి వెళ్ళిపోతారు. నాశన పాత్రుడు బయలుపరచబడడానికి ముందుగా చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము, ఏ దినము? ప్రభువు రాకడ. అదే కడవరి దినముల్లో బయలుపరచబడే రక్షణ. కడవరి దినాల్లో బయలుపరచబడే రక్షణ మనందరం కూడా వెళ్ళిపోతూ ఉంటే సాతానుడు అడ్డుపడి మనందరినీ భ్రష్టత్వంలో పడేస్తాం, పడిపోయేలా చేస్తాం. ఎందుకు? దాన్ని అందుకోకుండా. సరే యేసు, నువ్వు వచ్చావు, అందరికీ క్షమించేసి రక్షించేసి నీ బిడ్డలుగా నీతిమంతులుగా చేసేసావు, కానీ ఎంతమంది ఎత్తబడతారో నీకు చూస్తాను, అందరిని వెళ్లకుండా మధ్యదారిలోనే అట్టేస్తాను. ఏం బిడ్డరా, ఈ పేతురు గ్రంథం మొదటి అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఏమర్థం అవుతుందో తెలుసండి. ఇక్కడ కడవరి రక్షణ అనే మాట వాడేరు కనుక నేను మీకు వివరించడానికి ఈ పద్ధతులు చెప్తున్నాను. మొదటిసారి యేసు ప్రభు పుట్టుకతో క్రిస్మస్ ద్వారా మనకు వచ్చినటువంటి రక్షణ అనగా మారు మనసు పొందుడి ద్వారా, పాప క్షమాపణ కొరకు బాప్టిజం తీసుకునే ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకునే ద్వారా రక్షణ. మొదటి రక్షణ అనకూడదు, అయినా సరే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. రక్షణ ఏంటంటే ఉన్నాయేమో, మొదటిది మారు మనసు, పాప క్షమాపణ, బాప్టిజము, నాలుగోది పరిశుద్ధాత్మను పొందుకోవడం. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే అది కంప్లీట్ సాల్వేషన్ కాదు.
నేను మారు మనసు పొందించానండి, పాప క్షమాపణ పొందుకున్నానండి, నేను ఇంకా బాప్తిజం తీసుకున్నానండి, అంతటితో ఆగిపోయానండి అంటే కుదరదు. నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అప్పుడే నీ కార్యము, దేవుడి కార్యం నీలో సఫలమవుతుంది. చూసారా? అయితే అక్కడ సఫలమైనటువంటి కార్యాన్ని సాతానుడు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నాడు. అందుకే కడవరి దినముల్లో బయలుపరచబడే రక్షణను చాలా మంది మిస్ అయిపోతారు. అందుకే ప్రభు అంటారు ఏంటంటే, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటము. అంటే ప్రభువారు పుట్టుక ద్వారా వచ్చిన రక్షణ, రెండవ రాకడలో వచ్చిన రక్షణ. అంటే సంఘం ఎత్తపడమే రక్షణ. భూప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. అదే సమయంలో దేవుడు తన పరిశుద్ధులు ఎవరైతే రక్షణ పొందారో వారందరినీ మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా తీసుకొని మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తామండి? మధ్యాకాశానికి వెళ్తాం. అక్కడ సుమారు 3.5 సంవత్సరాలు అనుకుంటాం. ఎంతకాలం అమ్మా? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అక్కడ ఏం చేస్తాం? గొర్రెపిల్ల వివాహ విందులో ఉంటాం. గొప్ప విందు, గొప్ప సంతోషం, ఆనందం. విందు అంటే జాయింట్ తినడం కాదు. ఏమండి? అక్కడ విందు అంటే విందు ఉందండి, అయితే అక్కడ మటన్ జాయింట్, చికెన్ జాయింట్లు ఉంటాయా? అంతే. విందు అనగా దేవుని బిడ్డరా ఆత్మీయ ఆహారం. ఏమండి? ఆత్మీయ ఆహారం మనకు విందే కదా. అబ్బా ఎంత చక్కనైన వాక్యం విన్నామండి ఈరోజు దినానికి. అబ్బా దేవుడు నాకు ఎంత ఆనందం వేసిందండి. అదే విందు దేవుని బిడ్డరా. పొరపడకండి సుమా. చికెన్ జాయింట్లు, మటన్ జాయింట్లు అంటే అసలే గొర్రెపిల్ల విందు అన్నాడు. గొర్రెపిల్ల వేసి వెళ్తాడేమో అక్కడ. ఏమండి? గొర్రెపిల్ల వేసి మనకు భోజనం పెడతాడేమో ప్రభు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అది తినడానికి శరీరం ఉండదు. అది మహిమాన్వితమైన శరీరం. ఏమంటే యేసు ప్రభువారు పునరుద్ధారణే తిరిగి లేచిన తర్వాత ఇంకా ఆహారం అవసరమా? మంచినీళ్ళు తాగాల్సిన అవసరం కూడా లేదు. కనుక ఆ కడవరి దినాల్లో బయలుపరచబడే రక్షణ ఏంటంటే, అందుకే మొదటిసారి వచ్చిన క్రీస్తు, రెండోసారి వచ్చిన క్రీస్తు, రెండు కూడా ఒకటే రక్షణ. అదే వ్యక్తి సిమెయోను చేతిలో కనబడిన యేసు తర్వాత మనం ఆకాశంలోని మేఘాల మీద నుంచి మనం చూడబోతున్నాం. అక్కడ వస్తున్నాడు. తర్వాత మనం ఆయన ఎదుర్కోవడానికి ముందుగా మనం వెళ్తాం. ఆయన మొదట కిందకు వచ్చారు. మనం ఆయన ఎదుర్కోవడానికి మనం కూడా మధ్యాకాశానికి మేఘాల మీద ఎత్తపడతాం. కనుక ఆ కృపను దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డరా. తర్వాత మళ్ళీ నేను వివరిస్తాను, ఎందుకంటే సమయం అవుతా ఉంది. మళ్ళీ ఇంకొక దగ్గరికి క్యాల్విన్ నిడిగట్టి వెళ్ళాలి, నేను సుజాత నగర్ వెళ్ళాలి. ఈ మాటలు మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. కడవరి రక్షణ గురించి మాట్లాడినప్పుడు చూడండి, అక్కడ ఏం రాయబడింది? కడవరి కాలం మందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అంటే కొందరికి కలగదు. చూడండి, కొందరికి కలగదు. మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అంతవరకు మనం కాపాడబడతాం. మొదటి రక్షణ పొందుకున్నాం, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చే కృపంతటిని, పరిశుద్ధాత్మను మళ్ళీ పోగొట్టుకోకుండా కాపాడబడాలి. వాక్యాన్ని వదులుకోకూడదు, ప్రార్థన ఆత్మను వదులుకోకూడదు, దేవుని సన్నిధిలో సంతోషం వదులుకోకూడదు. దేవుని సన్నిధిలో ఎలాగైతే ఎదుగుతున్నామో అదంతా నీరు గారిపోయి భ్రష్టులమైపోతే ఆ కడవరి దినమందు బయలుపరచబడే రక్షణలో మనం పాలిభాగస్థులము. నువ్వు భూమి మీద పరిశుద్ధుడే, నీతిమంతుడే, కానీ భ్రష్టత్వం వచ్చేసింది. సాతానుడి యొక్క కుట్ర మనకు తెలిసిపోయింది. సరే, భూమి మీద నువ్వు రక్షణ పొందుకున్నావు, ఆ కడవరి దినమందు బయలుపరచబడే రక్షణలోకి మాత్రం నేను వెళ్ళనీయకుండా అడ్డేస్తాను. దాన్నే భ్రష్టత్వం వస్తుంది. నాశనపుత్రుడు బయలుపరచబడక మునుపు సంఘం పరిశుద్ధులందరికీ భ్రష్టత్వం తేడానికి సాతానుడు సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడ కూర్చున్న మనందరినీ భ్రష్టులుగా చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఏం చెప్పాలంటే, సాతానా, నా మీద నీకు ఎటువంటి అధికారము, నువ్వు నన్ను ఓడించలేవు. నేను ప్రభుతో ఉన్నాను, ప్రభు నాలో ఉన్నారు.
కనుక నేను ప్రభువుని గట్టిగా పట్టుకున్నాను. సాతాన లోకానుసారమైనటువంటి ఎటువంటి ఆశల చేతైనా సరే నేను ఏడవబడి నలగొట్టబడ్డ ఆ స్థితి నాకు లేదు. ప్రభువా, ఈ సాతానుని జయించే శక్తి, బలము, సంతోషము, సమాధానం నాకు దయచేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. అట్టి కృప ప్రభు మనకి ఇచ్చిన గాక. హల్లెలూయా. తండ్రి నీ వందనాలు. లేఖన భాగం దీవించి మా వెనుకలు ఆశీర్వదించమని యేసునామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్. నిన్నటి దినాన్ని మన ప్రియులు శ్రీమతి మార్తమ్మ గారు ప్రభునందు నిద్రించారు. నిన్నటి దినాన్ని కోనాడ క్రిస్మస్ చేయడానికని మేము ఆన్ ది వే రోడ్ జర్నీలో ఉన్నాం. అంటే ఫోన్ వచ్చింది. అప్పటికి దగ్గర కోనాడ వెళ్ళిపోయాం. సరే సాయంకాలం వరి చేద్దామని చెప్పి అక్కడ కట్ షాట్ చేసుకున్నాం. క్రిస్మస్ వేడుకని చేసుకుని మళ్ళీ వెంటనే ప్రయాణమే రావడం జరిగింది. మరి నిన్నటి దినాన్ని బరియలు చేశారు. నేను సాయంకాలం 5:30 గంటలకు మరి మేము కోన నుంచి వస్తూనే బరియల్ గ్రౌండ్కి వెళ్ళాం. నేను మాస్టర్ గారు, కాల్విన్, గాబ్రియల్, మరి దేవుని కృపలో మణి శాంసన్, అలాగే మన యోలా మార్టిన్ గారు, అలాగే విజయ జ్యోత్స్న, వీళ్ళు అక్కడికి రాగలిగారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి వెంటనే తల్లి మార్తమ్మ గారిని దేవుని నామంలో, యేసు నామంలో భూస్థాపితం చేయబడింది కనుక ఆయన కొడుకుతో దేవుడు తన సన్నిధికి చేర్చుకున్నారని నమ్ముతున్నాం. కనుక వారి కొరకు ప్రార్థన చేయండి. వారి బిడ్డల కొరకు, ఆదరణ కొరకు. అలాగే వారు మెమోరియల్ మీటింగ్ అడిగారు. నేను చెప్పాను ఆన్లైన్లో చేద్దామా, మళ్ళీ అందరూ గ్యాదర్ చేయడం, మీరు భోజనాలు వండడం, వంట చేయడం, ఏదో కొంచెం అని అంటారు. కొంచెం కాదు, దేవుడి ఆన్లైన్లో చేద్దామని చెప్పాను. అది విషయాలు తర్వాత కన్ఫర్మ్ చేస్తానని చెప్పడం జరిగింది. సరే దేవుని బిడ్డరా, మరి ఈరోజు ఆరాధన అయిన వెంటనే నేను సుజాత నగర్ వెళ్తున్నాను. ఈ రోజు నుంచి అక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. క్యాల్విన్ కోనాడు వెళ్తున్నాడు. ఈ సమయంలో కోనాడు క్రిస్మస్కి మన సిస్టర్ జే కుమారి గారు స్పాన్సర్ ఇచ్చారు. అలాగే మణి, అలాగే యవన బిడ్డలందరూ కూడా స్పాన్సర్ ఇచ్చారు. దాని ద్వారా గ్రామాల్లో క్రిస్మస్ జరుగుతూ ఉంది. దేవుని బిడ్డరా, మరి ఈ దినం 20వ తారీఖు ఈ కార్యక్రమాలన్నిటి కొరకు మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. రేపు సోమవారం శివాం తెలగాం గ్రామాల్లో క్రిస్మస్ జరుగుతుంది. దానికి మళ్ళా క్యాల్విన్ అండ్ టీం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అదే రోజు అనగా రేపు సాయంకాలం మన సహోదరి జయమ్మ గారు, శ్రీను జయమ్మ గారి గృహంలో క్రిస్మస్ రేపు సాయంకాలం 6 గంటలకు జరుగుతుంది. కనుక మరలా మన అందరినీ ఆహ్వానిస్తున్నారు. నిన్న మన డేవిడ్ బెన్సన్ గారు, రూబీ గారి గృహంలో చక్కగా ఆరాధన జరిగింది. అలాగే జరగాలని కోరుకుంటున్నారు. మరి దూరం నుంచి ఎవరు రాలేకపోయినా కనీసం దగ్గరలో ఉన్నవాళ్ళైనా సరే రావాలని జయమ్మ గారు అడిగారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని రేపు సాయంకాలం 6 నుండి 7:30 వరకు జరిగే కార్యక్రమానికి మళ్ళీ మాకు చెప్పలేదు, పిలవలేదు అనుకోకుండా ఇది దేవుని కార్యం కనుక రావాలని మీకు కోరుతున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, మంగళవారం నాడు సాయంకాలం 5 గంటలకు మేరీ సూజన్ గారి గృహంలో క్రిస్మస్ ఇక్కడ మన అలిపురంలో ఆ క్రిస్మస్ కూడా ఆమె అందరినీ ఆహ్వానిస్తారు. మా ఫ్యామిలీ క్రిస్మస్ సార్ అందరేనమ్మా? ఓకే, అందరూ కూడా సాధ్యమైనంత వరకు రాగలిగిన అందరూ కూడా రావాలని ఆమె చాలా సంవత్సరాలు బట్టి 22వ తారీఖుని రిజర్వ్ చేసుకున్నారు. అలాగే 23వ తారీఖు సాయంకాలం 5 గంటలకు క్రిస్మస్ ఆరాధన ఇక్కడ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, అది క్రిస్మస్ ఆరాధనే కానీ క్రిస్మస్ వర్షిప్ కాదు. ఆదివారం వర్షిప్ లాగా ఉండదు, పండగ సందడి, ప్రత్యేకమైన పాటలు, ఏమైనా స్కిట్లు ఉంటాయి, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడచ్చు, ఎవరైనా సరే మీ సంతోషాన్ని అక్కడ వ్యక్తం చేయొచ్చు. మరి ఆ కార్యక్రమం
బట్టి దేవుని స్తుతిస్తున్నాను. 23వ తారీఖున దాని గురించే ఇప్పుడు అమనారావు గారు ఇచ్చి ఇచ్చారు దాని కార్యక్రమం కొరకు. 24వ తారీఖున 5 గంటలకు ఇదే క్రిస్మస్ ఆరాధన సుజాత నగర్లో ఉంటుంది. అక్కడ కూడా దయచేసి మరి సాధ్యమైనంత వరకు ఇక్కడ వారు ఇక్కడ అక్కడ వారు అక్కడ ఉంటారు. రెండింటికి రావాలనుకుంటే రావచ్చు, కానీ మీకు వీలు పడదని ఆ విధంగా పెట్టడం జరిగింది. కానీ అందరూ ఆల్ ఆర్ వెల్కమ్. విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా, 24వ తారీఖున సుజాత నగర్లో క్రిస్మస్ ఈవ్ కార్యక్రమం ఉంటుంది. 25వ తారీఖు క్రిస్మస్ పండుగ. మొదటి ఆరాధన 7 గంటలకు ఇక్కడ ఉంటుంది. క్రిస్మస్ ఆరాధన 2 ఆరాధనలు ఉంటాయి అలీపురంలో. మొదటి ఆరాధన 7 గంటలకు, అంటే పండుగ కనుక కొంచెం ఎక్కువ మంది వస్తారనే అభిప్రాయం. రెండవ ఆరాధన 9 గంటలకి, 7 గంటలకు ఒకటి, 9 గంటలకు ఒకటి. జ్ఞాపకం చేసుకోండి. వచ్చే ఆదివారం మరలా 11 గంటలకి సుజాత నగర్లో ఆరాధన ఉంటుంది. విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ వారం తర్వాత 26వ తారీఖు శనివారం నాడు ఫాస్టింగ్ ప్రేయర్. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు ఆన్లైన్లో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే 27వ తారీఖు సండే వచ్చే ఆదివారం అలీపురంలో 1వ ఆరాధన మళ్ళీ 8 గంటలకి. క్రిస్మస్ రోజు మాత్రమే 2 ఆరాధనలు ఇక్కడ. మళ్ళీ వచ్చే ఆదివారం ఈ రోజులాగే 1వ ఆరాధన మళ్ళీ 11 గంటల నుంచి 10:30కు సుజాత నగర్ ఉంటుందని తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే ఆదివారం ఆ నెక్స్ట్ దినాల్లో కార్యక్రమాలు అనౌన్స్ చేయబడతాయి. అన్నీ ఒకసారి చెప్తే అన్నీ ఒకసారి మర్చిపోతారని కనుక మిగతా కార్యక్రమాలు అనౌన్స్ చేయబడతాయి. ఏదైనా మార్పులు చేతులు మీకు ఇవ్వబడినటువంటి ప్రోగ్రామ్ లిస్ట్లో మీరు చూసుకోవాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రేపటి దినాన్ని జయంగా శ్రీను జయ గారి ఇంట్లో ప్రార్థన, మరి అంటే నయోమి గారి కుమార్తె ఇంట్లో ప్రార్థన. అలాగే మంగళవారం నాడు ఎక్కడండి మేరీ సూజన్ గారు. మరి బుధవారం నాడు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్. 24, 25 ఇక్కడ 2 ఆరాధనలు. మొదటి ఆరాధన 8 గంటలకంటే ఇక్కడ 7 గంటలకి. 2వ ఆరాధన 9 గంటలకి. శనివారం నాడు ఉపవాస ప్రార్థన. ఆదివారం మరలా 1వ ఆరాధన 8 గంటలకి. ఆదివారం ఆరాధన దయచేసి జ్ఞాపకం చేసుకొని కోరుతున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. చాలా దూరం మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళాలి. మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆత్మతో నింపండి. ఈ రోజునైనా నువ్వు రక్షణ నీవే, యేసయ్య నీవే రక్షణ తండ్రి. మా హృదయాలను నిన్ను నింపుకొని నేను క్రిస్మస్ కాలంలో నీవు లేకుండా మేము జీవించడానికి వీల్లేదు. నేను సుమియోను ఏ విధంగా అయితే రక్షణను కళ్ళారా చూశాడో, మేము కూడా మా జీవితంలో రక్షణను కళ్ళారా చూడటమే కాదు, అనుభవించి దాని ప్రకారం జీవించినట్లు కృప దయచేయమని బిడ్డలందరూ తిరిగి విడిచుండగా మార్గ మధ్యలో తోడుగా ఉండి నేను ప్రతి ఒక్కరికి క్రిస్మస్ సంతోషము ఆనందము అనుగ్రహించి మహిమ పొందమని ఆయన. ఇదిగో ప్రభా, మార్తమ్మ గారిని మీ సన్నిధి పిలుచుకున్నారు. ఆమె మీ సన్నిధిలో ఉందని నమ్మి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. విడువబడిన కుటుంబానికి ఆదరణ, నెమ్మది దయచేయండి. ఇదిగో ప్రభా, వారు దుఃఖంలో ఉంటుండగా వారిని బలపరచండి. ఆత్మతో కృపతో నింపి నడిపించి మహిమ పొందమని. ఈరోజు మానాడనైనా క్యాల్విన్, మరి కొంతమంది డేవిడ్ బెన్సన్ గారు, గాబ్రియల్ గారు వెళుతూ ఉండగా వీటికి తోడై నడిపించండి. మరి నేను సుజాత నగర్ వెళ్తుండగా నాకు తోడుగా ఉండండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకున్నా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. రాజ్యం వచ్చుగాక. పరలోకమందున వచ్చుగాక. అనుదిన ఆహారము తొట్టలేకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మణి మీదట మిమ్మల్ని నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టింది. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభావి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మీకు తోడై ఉండి కాపాడి బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.